ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. దేవుని కాపుదల గనక మన చుట్టూ లేకపోతే ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు, ఎంతో భయంకరమైన ప్రమాదాలు, ఎంత భయంకరమైన విపత్తుల్లో చిక్కుకునే, వరదల్లో కూడా చిక్కుకొని మరణించారని వేరే వేరే దేశాల్లో, మన దేశంలో జరగకపోవచ్చు. ఎన్ని వార్తలు మనం చూస్తున్నాం. ఎంతో మంది మరణిస్తున్నారు. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళ దాకా ఎంతో మంది భయంకరంగా మరణిస్తున్నారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం కదా. కానీ మనదాకా అటువంటి ప్రమాదాలు, మనదాకా అటువంటి విపత్తులు, మనదాకా ఎటువంటి తెగుళ్ళు కూడా రాకుండా మన చుట్టూ తండ్రి రక్షణ కంచె వేసే క్షేమంగా మనల్ని మన పనులకు తీసుకెళ్ళాడు. అంతే క్షేమంగా మన గృహాలకు చేర్చాడు కదా. ఏం అవసరం అండి? మనమేమైనా గొప్పవాళ్ళమా? మనమేమైనా నీతిమంతులమా? పోనీ యోబు గారిలాగా యథార్థవంతులమా? కాదు కదా. మనకు తెలుసు మన మనసు ఏంటో, మనం ఎలా మాట్లాడతాము, ఎలా ప్రవర్తిస్తాము, ఎదుటి వాళ్ళతో మనం ఎలా నడుచుకుంటాము, ప్రతిదీ మనకు తెలుసు కదా. అయినా సరే తండ్రి మనల్ని ప్రేమించి, మన మీద జాలిపడి కనికరపడి, మన చుట్టూ తండ్రి రక్షణ కంచె వేసి ఇంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా, ఏదో లైట్గా పైన చెప్పొద్దు. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ ఉంచుకోవద్దు మనసులో. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడండి. లేకపోతే మీ ప్రార్థనకి, నా ప్రార్థనకి జవాబు రాదు, మన సమస్యలకి పరిష్కారం రానే రాదు. మనం ఎంత భారంగా చేసినా, 3 గంటలకు లేచినా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, కన్నీరు కార్చినా, హృదయాన్ని కృమ్మరించినా కూడా ప్రార్థనకి జవాబు రాదు. ఎందుకు అంటే కారణం ఇదే. ఎవరి మీదో మనకి కోపం ఉంది, ఎవరినో మనం క్షమించలేకపోతున్నాం, ఎవరితోనో మనం సమాధాన పడలేకపోతున్నాము. మనం క్షమాపణ అడగాలి. వాళ్ళు క్షమించినా క్షమించకపోయినా మనస్ఫూర్తిగా మనం వాళ్ళని క్షమించి వాళ్లతో సమాధాన పడిన తర్వాత ప్రార్థనలో కూర్చోండి, త్వరగా జవాబు పొందుకుంటారు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని నెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పళ్ళకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి, ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందరి బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా చిన్న వయసు వాళ్ళు, మాకన్నా బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా వారి గృహాలకు చేరుకోలేదు. యాక్సిడెంట్లో మరణించారని, ప్రమాదాల్లో గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, మొదట నా ప్రభా వారి మనసులు, వారి హృదయాలు నా తండ్రి ఎటువంటి కల్మషం అనేది పెట్టుకోకుండా, ఎటువంటి కోపం, ద్వేషం అనేది మనసులో లేకుండా హృదయం అంతా నా ప్రభా పవిత్రంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు కార్చే కన్నీరు ఒక్కసారి మీరు చూసి నా ప్రభా ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచి ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం పంపించమని అడుగుచున్నాం నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు, వారి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు, ఆర్థిక సమస్యల గురించి ప్రార్థించమని అడిగారు, అప్పులు తీరే దారి చూపించమని నా ప్రభా ప్రార్థనలో పెట్టమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రార్థనలో పెట్టమన్నారు. ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి, నేనే పాటిదాన్ని నా ప్రభు. ఆకాశం వైపు కన్నులెత్తి చూసి అర్హత కూడా నాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా
కన్నీరు కారుస్తుండగా ఏ ఏ సమస్యలతో కుటుంబాలు నా ప్రభా మరి సతమతమైపోతున్నారు, దుఃఖంలో ఉన్నారు నా ప్రభా. ఒక్కసారి బిడ్డల కుటుంబాలు దర్శించి, బిడ్డల గృహాలను మీరు దర్శించి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపం, ద్వేషం నా ప్రభా తీసివేసి, గొడవలు తీసివేసి నా తండ్రి, మనస్పర్ధలుంటే తీసివేసి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మా కుటుంబాలు నా ప్రభు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోతాయి నా తండ్రి. కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే గట్టిగా స్థిరంగా ఉండిద్ది నా ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మా కుటుంబాలు మీ హస్తాలతో నిర్మించమని నా ప్రభు అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి నా ప్రభు. ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు, ఏ విషయంలో ఇతరులు క్షమించలేకపోతున్నారు, ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభు మీరే నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రార్థన అయితే చేస్తున్నాం, మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నారు, కానీ ఎదుటి వాళ్ళని ఇతరులు నా ప్రభు మా ఎడల తప్పు చేసిన వారిని క్షమించలేకపోతున్నాం. అంత కఠినమైన హృదయాలు కలిగి ఉన్నాం నా తండ్రి. ఎంత కఠినమైన హృదయాన్ని కూడా కరిగింప చేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాకున్న ఈ కఠినమైన హృదయాలు కరిగింప చేసి సున్నితమైన మనసు, సాత్వికమైన మనసు, దీర్ఘశాంతంతో నా ప్రభా మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత క్షమించారు నా తండ్రి, ఎంత ప్రేమించారు. మిమ్మల్ని హింసించే వారి గురించి అంత బాధలో ఉండి కూడా నా ప్రభా మరి మనస్ఫూర్తిగా వారిని క్షమించి వారి తరపున మీరు తండ్రికి క్షమాపణ అడిగారు నా తండ్రి. ఎంత గొప్ప హృదయం నా ప్రభా. అటువంటి మనసు మాకు అనుగ్రహించు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడకు నా ప్రభా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసి నా తండ్రి, సున్నితమైన మనసు, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించు నా తండ్రి. మీరెంత క్షమించారు, మీరెంత ప్రేమించారు నా తండ్రి. అటువంటి హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా నూతన హృదయాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే నా తండ్రి ఉన్నాడు నాకు అనే ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. యోబు గారి వలె నా ప్రభా ఒక్క దినమందే ఆయనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, అయినా సరే ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క అవిశ్వాసకరమైన మాట కూడా పలకలేదు నా తండ్రి. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునగాక అన్నాడు. ఎంత గొప్ప మనసు ఇచ్చారు నా తండ్రి, ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చారు నా ప్రభు. అటువంటి ధైర్యాన్ని, అటువంటి విశ్వాసాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయనంత నీతిమంతులు, యథార్థవంతులు అంతకన్నా కాదు నా తండ్రి. అయినా సరే నా ప్రభు ఇంత చిన్న సమస్యకే నా తండ్రి నిలబడలేకపోతున్నాం, మీ నుంచి దూరం అయిపోతున్నాం, లోకస్తులాగా ఆలోచించి సమస్యను చూసి భయపడిపోతున్నాం నా ప్రభా. అటువంటి హృదయాన్ని మాకు తీసివేసి నూతన హృదయాన్ని, నూతన ధైర్యాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే సమస్య తీసేయమని నా ప్రభా బిడ్డలు ప్రార్థన చేయకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా బిడ్డలు దారి తప్పిపోతున్నారు, నా తండ్రికి దూరం అయిపోతున్నారు, ఏదైనా విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకునేనా, నేను ప్రవర్తించేనా అని నా ప్రభా ఆలోచించుకునే నా ప్రభా తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. సమస్య గురించి ప్రార్థన చేయొద్దు, సమస్య గురించి నా ప్రభా ఆలోచించకుండా ఎక్కడ జారిపోయారు నా తండ్రి తెలుసుకునే జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభా హృదయ గద్దెంపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఆర్థికంగా ఎవరైతే నా ప్రభా మరి ఇబ్బందులు పడుతున్నారో నా తండ్రి, ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఎవరైతే నా ప్రభా కృంగిపోతున్నారు, దుఃఖంలో ఉంటున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. కుటుంబంలో ఎందువల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయో మీకు మాత్రమే తెలుసు నా ప్రభా. ఏదైనా విషయంలో బిడ్డలు దారి తప్పిపోతుంది, బిడ్డల గద్దించి సరిచేసి నా ప్రభా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మీరే మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అప్పులతో నా ప్రభా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, మరి ఒకవేళ నా తండ్రి తప్పిపోయిన కుమార్తెలాగా వారి సొంత జ్ఞానంతో ఆలోచించి అప్పులు చేస్తుంటే దయచేసి నా ప్రభా బిడ్డలు క్షమించండి నా తండ్రి. మేము పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకైతే లేదు నా ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, తప్పిపోయిన కుమారుడు తను చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడి కన్నీటితో
తండ్రి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి క్షమించి ముద్దు పెట్టుకుని నా ప్రభా అక్కున చేర్చుకున్నాడు. అంతకన్నా గొప్ప మనసు నా తండ్రి మీది. జాలిగల దేవ, బిడ్డలు ఒకవేళ వారి సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే దయతో క్షమించి నా ప్రభా వారు కన్నీరు కారుస్తుండగా వారు చేసిన తప్పు దయతో క్షమించి వారికి అప్పులు తీరే ద్వారాలు నా తండ్రి మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహ వయసు దాటిపోతుందని, వివాహాలు కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో భయపడుతున్నారో మరి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాంలే అని నా ప్రభు డిలే చేస్తుంటే క్షమించి నా తండ్రి. మాదే తప్పు నా ప్రభు, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా మరి మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకునే అటువంటి హృదయం గల బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు నా ప్రభా తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరిగించాలని మీ కృపను బట్టి మీ ఎడల భయభక్తులు కలిగిన వారే రావాలని నా ప్రభా మరి బిడ్డలు కోరుకుంటున్నారు. మీ కృపను బట్టి మీ చిత్తాన్ని బట్టి నా ప్రభా మరి మీ ఎడల భయము భక్తి కలిగిన తండ్రి లోకాన్ని అసహించుకొని ప్రతి విషయంలో మీ మాట చొప్పున నడుచుకునే ప్రవర్తించే అటువంటి హృదయాలు కలిగిన బిడ్డలు నా ప్రభా బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. వారిని ప్రేమించే మనసు, మీ ఎడల భయము భక్తి కలిగిన అటువంటి బిడ్డలకు జతపరచండి. మీ ఎడల భయము భక్తి కలిగిన తండ్రి భర్తకు లోబడే మనసు, గుణవతి అయిన ఆమె నా ప్రభా బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మీరు తప్ప నా ప్రభా మాకు దిక్కు ఎవరు లేరు నా తండ్రి. మీరు మాత్రమే మేము ఏ దారిలో నడవాలో, మేము దారి తప్పిపోతే మమ్మల్ని సరిచేసి ఒక గద్దింపు చేసేను, సరిచేసి సరైన దారిలో నడిపించి అంత ప్రేమ మీకు మాత్రమే ఉంది నా ప్రభు. ఎలాంటి పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మీ నుండి మాత్రం దూరం అయ్యే పరిస్థితి మాకు రానివ్వద్దు నా తండ్రి. అటువంటి మనసు కూడా మాకు రానివ్వద్దు ప్రభా. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారో నా తండ్రి ఎటువంటి లోటు అనేది నా ప్రభా ఆ వివాహంలో కనబడకుండా నా తండ్రి కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనబడకుండా అద్భుత కార్యాన్ని మీరు జరిగించిన దేవా. మరి బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి నా ప్రభా ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా, అప్పులు పాలవ్వకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, ఎటువంటి అడ్డంకులు ఆటంకులు వివాహాలకు రాకుండా, ఎటువంటి గొడవలు నా తండ్రి మరి వివాహాలు జరగకుండా నా ప్రభా మీరు ముందుంటే చాలు నా తండ్రి. సమస్తము సమకూరతాయి నా ప్రభా. మరి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. మీకు చెప్పే అర్హత లేని వాళ్ళని నా తండ్రి, మిమ్మల్ని అడిగే అర్హత అంతకన్నా లేదు నా ప్రభా. అలాగే నా ప్రభా మరి వివాహం ఎన్నో సంవత్సరాలైంది, ఇంతవరకు మరి గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో మెడిసిన్ వాడేమని నా ప్రభా బిడ్డలు ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉండిపోయారు, ఎన్నో అవమానాలతో ఉన్నామని నా ప్రభా ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి కన్నీరు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మేమెలా ఉండాలి, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మరి బిడ్డలు ఏ విషయంలో జారిపోతుంటే బిడ్డలు గద్దించి సరిచేసి నా ప్రభా ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి. ఎటువంటి అవమానాలు నా ప్రభా బిడ్డలు పొందుకోకుండా వారితో వారు ఇరుగు పొరుగు వారు నా ప్రభా బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన నా ప్రభా ఇద్దరు కూడా నా తండ్రి మీ పాదాల దగ్గర వారి హృదయాన్ని కృమ్మరించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి మీరిచ్చే బహుమానం పొందుకోవాలండి. బిడ్డలు ఇంకా ఏదైనా విషయంలో జారిపోతుంటే సరిచేసుకునే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరి హన్నావని నా ప్రభా గర్భఫలం లేనప్పుడు నా తండ్రి ఎన్నో అవమానాలు పొందుకుంది, ఎంతో భయంకరంగా నా ప్రభా మరి మాటలతో హింసిస్తున్నా కూడా నా తండ్రి ఆమె హృదయాన్ని నా ప్రభా మీ పాదాల దగ్గర కృమ్మరించండి నా తండ్రి. అటువంటి ప్రార్థన నా ప్రభా బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. వారి హృదయాలు ఎలా కృమ్మరించాలి బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరిచి నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డలు
బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి మరి ఎవరైతే మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారో అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం కూడా నా తండ్రి మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభా. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా తండ్రి మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. ఎటువంటి ఆపదలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా మరి డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు దయచేయండి నా తండ్రి. మనుషులకైతే అది అసాధ్యమే ప్రభా, కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. డెలివరీ టైంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీ కృపను బట్టి మీరుంటే చాలు నా తండ్రి. పరమ వైద్యులు నా ప్రభా, మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభు. తప్ప మాది నా తండ్రి. మీ మాట పక్కన పెట్టేసి మీరు ఎలా నడుచుకోమన్నారు ఆ మాట పక్కన పెట్టేసి లోకస్తులాగా మేము ఆలోచించాం. అందుకనే నా ప్రభా ఈ పరిస్థితి వచ్చింది నా ప్రభా. బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా. వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రభా. ఇద్దరు సమాధాన పడి నా తండ్రి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను మీరు కలిగించండి నా తండ్రి. నూతన నమ్మకాన్ని నా ప్రభా మీరు పుట్టించగలరు నా ప్రభా. అది మీకు మాత్రమే సాధ్యమైన నా తండ్రి. మనుషులకి ఎవ్వరికీ సాధ్యం కాదు నా ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరి హృదయాలు మార్చిన ప్రభా మరి బిడ్డలకు నా తండ్రి మీ కృప అనుగ్రహించి నూతన హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. నూతన ఆలోచన, నూతన నమ్మకాన్ని, నూతన ప్రేమను నా ప్రభా ఇద్దరిలో కలిగించి మరొకసారి నా ప్రభా నూతనంగా ఇద్దరిని జతపరిచి మీ చిత్తంలో నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని నా ప్రభా బిడ్డల జీవితంలో జరిగించిన నా తండ్రి. అలాగే నా ప్రభా త్రాగుడికి ఎవరైతే బానిసలు అయ్యారో నా తండ్రి, చెడు వ్యసనాలకి బానిస అయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా ప్రభా, చెడు మార్గంలో నడుస్తున్నారు, ఒక్కసారి నా ప్రభా బిడ్డలు నా తండ్రి ఒక్కసారి మీరు దర్శించండి నా ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలి గల దేవా, మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా చెడు మార్గంలో నా ప్రభా బిడ్డలు వెళ్లకుండా ఆ చెడు మీద అసహ్యత కలిగించి నా తండ్రి వారు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నడుచుకుంటున్నారు, ఎలాంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరిచి వారి జీవిస్తున్న జీవితాన్ని చూసి అసహించుకొని ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి నా ప్రభా నూతన జీవితాన్ని ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా తండ్రి. మరి త్రాగుడికి బానిసైన నా ప్రభా మరి భార్యలు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అనుమానంతో నా ప్రభా భార్యని ఎవరైతే నా తండ్రి హింసిస్తున్నారో ఒక్కసారి నా ప్రభా బిడ్డలు ఒక్కసారి దర్శించండి నా తండ్రి. మరి ఆ తల్లికి నా ప్రభా భార్యలకు మీరే ఓర్పు సహనాన్ని ఇవ్వండి నా తండ్రి. నాకున్నాడు, నేను ఎలాంటిదానో నా తండ్రికి తెలుసు. నేను ఒకవేళ దారి తప్పిపోతే నన్ను నా తండ్రి గద్దిస్తాడు, నన్ను సరిచేస్తాడు. నేనే తప్పు చేయకపోతే ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు. నా భర్తను మార్చే వరకు నేను ఓర్పుతో ఉంటాను, సహనంతో ఉండాలి. నా తండ్రి పాదాల దగ్గర నేను కనిపెట్టుకుని ఉంటాను అని నా ప్రభా ధైర్యం తెచ్చుకొని నా తండ్రి మీ వైపు తిరిగి మీరున్నారనే ధైర్యంతో విశ్వాసంతో నా ప్రభా మీరు వారి కుటుంబంలో అద్భుత కార్యం జరిగించే వరకు చేసే వరకు నా తండ్రి మరి ఓర్పు సహనాన్ని నిరీక్షణ కోల్పోకుండా నా ప్రభా బిడ్డలకి మీ తోడు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు నా ప్రభా మీరే నా తండ్రి వారి హృదయాలు మార్చి చెడు మీద అసహ్యత కలిగించమని కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి, యాక్సిడెంట్ అయి నా తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, బ్రెయిన్ స్ట్రోక్ తో నా ప్రభా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నా తండ్రి, ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారు, గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారు, ఆస్తమాతో బాధపడేవాళ్ళు, కీళ్ల సమస్యలతో బాధపడేవాళ్ళు, థైరాయిడ్తో బాధపడేవాళ్ళు నా తండ్రి, అలాగే పక్షవాతంతో నా ప్రభా నడవలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా
ఇంకా అనేక రకాలైన క్యాన్సర్తో బాధపడేవాళ్ళు నా తండ్రి, ఇంకా నా ప్రభ ఎవరెవరు ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మీరు దృష్టి నా ప్రభ మా మీద ఎల్లప్పుడూ ఉంటుంది నా ప్రభ. తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోకుండా లోకస్తులాగా ఆలోచించి దారి తప్పి ఉంటాం. మమ్మల్ని సరిచేయడానికి నా తండ్రి మరి ఈ అనారోగ్య సమస్యను మాకు వచ్చేయండి, మమ్మల్ని సరిచేస్తున్నారని నా ప్రభ ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారు చేసిన తప్పు వాళ్ళు జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని, ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి యేసు నామములో సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి హాస్పిటల్ యాక్సిడెంట్ నా తండ్రి, మరి సీరియస్ కండిషన్ లో ఉన్నారని నా ప్రభు ఆ బిడ్డలు ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి నేనే పాటిదాన్ని నా ప్రభు. స్వస్థపరిచేది మీరే నా తండ్రి, కఠినమైన హృదయాలను కరిగింపచేసేది మీరే, అద్భుత కార్యాలు చేసేది మీరే నా తండ్రి, బిడ్డలకు ఒక దారి చూపించేది మీరే, అప్పుడు తీరే ద్వారాలు తెరిచేది మీరే నా ప్రభు. మీ గొప్పతనం మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా గ్రహించుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రభు బిడ్డల జీవితాలు జరిగించండి నా తండ్రి. చిన్న బిడ్డల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు నా తండ్రి, మరి ఎండ పెరిగిన ఎండ వల్ల నా ప్రభు ఎవరు ఇబ్బంది పడకుండా, వడదెబ్బతో నా తండ్రి ఎవరు నా తండ్రి సిక్కవ్వకుండా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించి క్షేమంగా హాస్పిటల్ నుంచి క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రభు మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. తప్పు మాదే నా ప్రభు, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, బిడ్డల తరపు నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో నీతిమంతురాలు, నేనేదో యథార్థవంతురాలని కాదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభ. బిడ్డల మీద జాలిపడి కనుకరపడి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని మీ బలము శక్తితో నా ప్రభ బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి. ఆలోచన ఇచ్చిన మీరు నా ప్రభ బిడ్డల చేయి విడిచిపెట్టకుండా మీరే ముందుండి నా తండ్రి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి సలహా తీసుకోవాలి బిడ్డలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించిన ప్రభా ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ నష్టంలో నడిచే వ్యాపారం అయితే తిరిగి లాభాల్లో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ఆ వ్యాపారాన్ని మీరే 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి వ్యాపారం చేసేవాళ్ళు నా ప్రభా మరి ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి. నా మీద జాలిపడి కనికరపడి నేనేం చేయాలి అని నేను ఆలోచించుకుంటూ తిరుగుతున్న ఆ సమయంలో నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టకుండా ముందుండి నన్ను నడిపించాడు. అందుకే నేను ఈ స్థితిలో ఉన్నాను. ఈ ఘనత, ఈ మహిమ నా గొప్పతనం కాదు, నా తండ్రి నాకు ఇచ్చిందని ప్రతి ఒక్కరు గ్రహించుకొని తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన నా ప్రభా బిడ్డలకు నేర్పించి నా తండ్రి దీన మనసు కలిగి ఉండే హృదయాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించు నా తండ్రి. గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా ప్రభా దీన మనసు, తగ్గింపు మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు ప్రతిరోజు వారు ఎంత బిజీగా ఉన్నా సరే మీరు వారి జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని దావీదు గారు నా ప్రభా రాజును చేశారు, మీరు మహారాజును చేశారు. అయినా సరే దినమునకు 7 మార్లు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు తల్లి గర్భమును పిండముగా రూపింపబడక మునుపు నుంచే నా ప్రభా మీరు ఎన్ని అద్భుత కార్యాలు మరి దావీదు గారి జీవితంలో జరిగించారు, చేశారు. అవన్నీ జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించాడు నా తండ్రి. ఎంత గొప్ప పొజిషన్లో ఉండి కూడా ఎంత దీన మనసు కలిగి ఉన్నాడు. అటువంటి హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించు నా తండ్రి. మీరు చేసిన మేలుని మర్చిపోయే పరిస్థితి, మర్చిపోయే మనసు నా ప్రభు మాకు రానివ్వద్దు నా తండ్రి. దావీదు గారికి ఇచ్చిన అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభు, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఆశ ప్రతి ఒక్కరు మీరు చేసిన ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు నా తండ్రి మీకు మనస్ఫూర్తిగా
కృతజ్ఞతలు చెప్పాలనే ప్రభా ఆశ నా ప్రభా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించు నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే దూర ప్రాంతాలకు నా ప్రభా పనుల కోసం వెళ్ళారు, అప్పుడు తీరట్లేదని నా తండ్రి, అప్పులు తీర్చుకోవాలని నా ప్రభా మరి కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. మరి ఎంతో దూరం వెళ్ళారు నా తండ్రి, వారి కుటుంబాలు వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, స్నేహితులను వదిలిపెట్టి నా ప్రభా దేశం కాని దేశానికి వెళ్ళినప్పుడు నా తండ్రి, మరి అక్కడ వాళ్ళు భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అనే ప్రభా ధైర్యం తెచ్చుకొని ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఒకానొక సమయంలో యోసేపు గారు నా తండ్రి మరి దేశం కాని దేశానికి బానిసగా అమ్మబడినప్పుడు నా ప్రభ మీరు తోడుగా ఉన్నారు. అన్నలు విడిచిపెట్టారు కానీ నా ప్రభ మీరు విడిచిపెట్టలేదు నా తండ్రి. అయిన వాళ్ళను విడిచిపెట్టినా కూడా మీరు మాత్రం విడిచిపెట్టారు నా ప్రభ. అటువంటి తోడు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. మరి యోసేపు మీద నా ప్రభ జైలు అధికారికి, ఇంటి యజమానికి ఎలాగైతే దయ పుట్టించారు నా తండ్రి, అటువంటి దయ నా ప్రభ మరి మీ బిడ్డలు నా తండ్రి ఎవరి కిందైతే పని చేస్తున్నారు, ఎవరి దగ్గర అయితే ఉద్యోగం చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభ ఆ యజమానులకి మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని నా ప్రభ బిడ్డలకు ఇచ్చేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారితో కలిసి పనిచేసే వాళ్ళ హృదయాలు మార్చండి. బిడ్డల మీద అపవాదులు వేయకుండా, నిందలు వేయకుండా నా తండ్రి మరి బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా ప్రభ. వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండి కావలసిన అవసరతలన్నీ మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే భర్తను పోగొట్టుకున్నా ప్రభ ఒంటరిగా ఉన్నారో నా తండ్రి, నాకు తోడు ఎవరు లేరు, నేను ఎవరి కోసం ఉండాలి, నా బిడ్డలు ఎలా పోషించాలి, నా కుటుంబాన్ని ఎలా నేను పోషించాలని ఎవరైతే భయపడుతున్నారో, అధైర్యపడుతున్నారో ఆ తల్లితో మీరు మాట్లాడి విధవరాని పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా నా తండ్రి నాకు తోడుగా ఉంటారని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తండ్రి నెరవేర్చే దేవుడు మాట తప్పడు నా తండ్రి అని నా ప్రభా మీరు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే వారి బిడ్డలు కోల్పోయారు, వారి కుటుంబస్తులు పోగొట్టుకున్నారు నా తండ్రి, ప్రమాదాల్లో నా ప్రభ, యాక్సిడెంట్లో నా తండ్రి, అలాగే నా ప్రభ ఇంకా అనేక సంఘటనలో ఎవరెవరైతే వారి కుటుంబస్తులు కోల్పోయారు ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి నా ప్రభ ఓదార్పునివ్వండి నా తండ్రి. మేం చెప్తే వాళ్ళకి పూర్తి ఓదార్పు వాళ్ళు పొందరు నా ప్రభ, కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా ప్రభ మరి ధైర్యంగా సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో మా తోటి వారిని నా ప్రభ మేము బాధ పెట్టుంటే, మా వల్ల ఎవరైనా బాధపడుంటే, మా మీద ఎవరైనా సరే నా ప్రభ మరి గొడవ పడి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలుకు మీరు దయచేయండి నా ప్రభా. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహం చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభా. ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల గురించి బిడ్డలు ఆలోచించకుండా ప్రశాంతంగా నా తండ్రి నాకున్నారు, నా తండ్రికి అప్పగించాను, నా తండ్రి చూసుకుంటాడు అని నా ప్రభ ధైర్యంగా విశ్వాసంతో ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా ప్రభ మరి సమస్య వస్తుందని భయపడినప్పుడు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి నా ప్రభ గాఢ నిద్ర మీరు దయచేశారు. ఏలియా గారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.